సినీ ఇండస్ట్రీలో ఫేమ్ గ్లామర్ ఉన్నంతకాలం తిరుగులేని తారలు కూడా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత కనిపించకుండా పోవడం కామన్. అలా తెరమరుగైన ఓ ఓల్డ్ బ్యూటీ ప్రెజెంట్ లుక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా అనే రంగుల ప్రపంచం ఒక్కో తార లైఫ్ ఒక్కోలా టర్న్ తీసుకుంటూ ఉంటుంది. ఫేమ్ గ్లామర్ ఉన్నంతకాలం తిరుగులేని తారలు కూడా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత కనిపించకుండా పోవడం కామన్. అలా ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్పై ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియకుండా పోయిన తారలు ఎంతో మంది ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత వారు బయట కనిపించినప్పుడు వారిలో వచ్చిన మార్పులు చూసి అభిమానులు ఆశ్చర్యపోతూ ఉంటారు. తాజాగా అలాంటి కోవలోకే ఒకప్పటి టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ భువనేశ్వరి ప్రస్తుత ఫోటో నెట్టింట వైరల్గా మారింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆమెను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒకానొక సమయంలో వెండి తెరపై తన అందాలతో గత్తర లేపిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇలా మారిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జన్మించిన భువనేశ్వరి 1999 నుంచి 2015 వరకు తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు, బుల్లితెర సీరియల్స్లో నటించింది. తొలుత తమిళ టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె శ్రీకాంత్ హీరోగా వచ్చిన దొంగరాముడు చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తనదైన గ్లామర్తో, ప్రధానంగా వ్యాంప్, బోల్డ్ పాత్రలతో ప్రేక్షకులకు సుపరిచితమైంది. కొంచెం టచ్లో ఉంటే చెప్తాను, నువ్వంటే నాకిష్టం, చక్రం, భాగ్యలక్ష్మి, బంపర్ డ్రా, భూ కైలాష్, హలో ప్రేమిస్తారా, సీమశాస్త్రి, కుబేర్లు, కృష్ణార్జున, ఆంజనేయులు లాంటి హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ బాయ్స్ సినిమాలో ఆమె పోషించిన వేశ్య పాత్ర అప్పట్లో విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆమె జీవితం వివాదాల వలయం. తెరపై గ్లామర్ పాత్రలతో అలరించిన భువనేశ్వరి నిజ జీవితంలో మాత్రం తీవ్రమైన వివాదాల్లో చిక్కుకొని కెరీర్ను నాశనం చేసుకుంది. వ్యభిచారం కేసులో ఆమె ఏకంగా 3 సార్లు అరెస్ట్ కావడం అప్పట్లో ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించింది. 2009లో పోలీసులకు పట్టుబడిన సమయంలో కోర్టులో ఆమె చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ పెద్దలను సైతం ఉలిక్కి పడేలా చేశాయి. కేవలం నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న వారు కూడా తెర వెనుక గుట్టు చప్పుడు కాకుండా ఇదే పని చేస్తున్నారు కదా అని ఆమె సూటిగా ప్రశ్నించడం అప్పట్లో పెనుదుమారం రేపింది. రాజకీయ నేతలు, బడా వ్యాపారవేత్తలతో ఉన్న సంబంధాలు ఆమెను వార్తల్లో నిలిపాయి. ఒకవైపు వివాదాల వల్ల కెరీర్ పతనం కాగా, మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ భువనేశ్వరి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. భర్త ఆమెను వదిలేసి వెళ్లడం, కుమారుడు మిథున్ శ్రీనివాసన్ కూడా పలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురి చేశాయి. ఇలాంటి కష్టాల నడుమ సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె రాజకీయాల వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఏఐఎంఎంకే పార్టీలో కొనసాగుతోంది. ఒకప్పుడు గ్లామర్ తారగా ఉర్రూతలూగించిన భువనేశ్వరి ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఎవరూ గుర్తుపట్టలేనంతగా కనిపించడం నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.